కాళేశ్వరం నీళ్లు నాకు చప్పట్లు కొట్టారు అని తిరుగుతున్నావు. ఇగో తెలంగాణ వచ్చినాక వ్యవసాయం పెరిగింది, కాళేశ్వరం మీద డిపెండ్ కాలే మనుగాలే. ఈడ 2019లో బోర్వెల్ ఉన్నాయి చెప్తాను. 2014 తెలంగాణ వచ్చినప్పుడు 19 లక్షల బోర్వెల్లు ఉంటే ఇప్పుడు 27 లక్షల బోర్వెల్ అయినాయి. టోటల్ తెలంగాణ వ్యవసాయం మొత్తం బోర్వెల్ గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడి ఉన్నది. గ్రౌండ్ వాటర్ విడ్రావల్ డబల్ అయింది, ఎన్నో టీఎంసీలు పెరిగినాయి. నీ కాళేశ్వరం ఏది? ఏడున్నది నీ కాళేశ్వరం? బుందలకు పోయిందా నీ కాళేశ్వరం? మొత్తం గ్రౌండ్ వాటర్ తగ్గుతున్నది, 10 లక్షల బోర్వెల్లు పెరిగినాయి. మన కాళేశ్వరం పనిచేస్తే బోర్వెల్ ఏంటికి పెరిగినాయి? ఉచిత విద్యుత్ అంటున్నావు, 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ పవర్ సెక్టర్ అప్పుల పాలల్లో ఉన్నది. అప్పులో తీసేయలేదు, పీకేయలేదు మనం. ఇది ఇక మన ఎమ్మెల్యేలు, ఇందూరు ఎమ్మెల్యేలల్లా 51 వర్కులల్లా ఇతర ఎమ్మెల్యేలు వినాలి, 33 వర్కుల క్యాష్ విడ్రావల్, 125% కమిషన్ ప్రశాంత్ రెడ్డిదే. బోధనోడికి 6 వర్కులు, ఆర్మూరోడికి 4 వర్కులు, నిజామాబాద్ రూరల్ ఓడికి 6 వర్కులు, అర్బన్ ఓడికి 1 వర్కు, అటు పక్క జిల్లాల కొరుట్లకు 0, జగిత్యాలకు 1. ఇది మొత్తం 70% ఫండ్ మింగిండు సార్. మళ్ళా కేంద్రంకి వెళ్ళి ఏమొస్తలేదు. అసలు మీ మనిషి పుట్టుకనే నానే. ఇవన్నీ ఈ వర్కులన్నీ, ఈ 51 వర్కులు ఇందూరు జిల్లాలో డబల్ బిల్లింగ్ అయింది. ఇప్పుడు ఇది ఆర్డీసీ అని చూపించినా కదా, ఇవ్వండి. వీళ్ళు ఇచ్చిన యూటిలైజేషన్ సర్టిఫికెట్, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన యూటిలైజేషన్ సర్టిఫికెట్ ప్రకారం ఇగో ఇదే బ్రిడ్జ్, ఇదే వరకు జరుగురు, అడ్డ జరుగురు జరా, ఇగో ఇదే వరకు ఇదే బ్రిడ్జ్, మళ్ళా ఆర్డీసీ అని ఈడున్నది. ఇక్కడనేమో స్పెషల్ అసిస్టెంట్ ఫండ్ 50 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోను నరేంద్ర మోడీ ఇచ్చిండు. తెలంగాణ ట్యాక్సులకి సంబంధం లేదు. అందులోకెళ్ళి చేసినట్టు వీళ్ళు రాసిచ్చిన యూటిలైజేషన్ సర్టిఫికెట్. ఈ 15 కోట్లు ఈ బ్రిడ్జ్, 12 కోట్లు ముందర బ్రిడ్జ్. ఇట్లా అనేక రోడ్లున్నాయి, ఇంకొన్ని ఈయన బాలకొండ సెగ్మెంట్ లా మీకు చూపిస్తే. ఇదేంది? ఇది 12 కోట్ల ముందర బ్రిడ్జ్, ఇది ఈ బ్రిడ్జ్, ఇదేమో మన కమ్మర్పల్లి తడపాకల్ రోడ్డు, ఇదేమో భీమ్గల్ ముచ్కూర్ రోడ్డు. ఇవన్నీ ఆర్డీసీకి వెళ్ళన్నా లేదా స్టేట్ ప్లాన్డ్ ఫండ్, నాన్ ప్లాన్ ఫండ్ కింద కట్టినట్టు రాసినది వాళ్ళ ఫౌండేషన్ స్టోన్ల మీద. ఇవన్నీ కూడా స్పెషల్ అసిస్టెన్స్ ఫండ్ మోదీ గారు ఇచ్చిన పైసలతో చేసిండ్రు. వాళ్ళకేమో యూటిలైజేషన్ సర్టిఫికెట్ అక్కడ ఇచ్చిండ్రు, ఇక్కడనేమో ఈ ఫౌండేషన్ స్టోన్ల మీద పాత పైసలతోటి కట్టినట్టున్నది. మరి 2 పైసలలో దేంతో కట్టినావు? మిగిలిన పైసలు ఏడిపోయినాయి? ప్రశాంత్ రెడ్డి జవాబు చెప్పకపోతే ఇందూరు ప్రజలకు ఓడి చెప్తాడు. రుజువులు ఇగో తీసుకోరు, సాఫ్ట్ కాపీ పంపించే. ఇప్పుడు మీరు ఈ ప్రెస్ మీట్ అయ్యే లోపల మీ గ్రూప్ లో సాఫ్ట్ కాపీ ఉంటుంది. పంకజ్ చౌదరి గారు రాసిన జవాబుది ఆల్రెడీ చేసేసిన కంప్లైంట్. సినిమా సీతారామన్ మేడంకి రాస్తేనే ఆమె డిప్యూటీ నాకు డీటెయిల్స్ పంపిండు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి 3-4 రోజులు అయింది. మొత్తం ఎంక్వైరీ చేయండి అని డబుల్ బిల్లింగ్ మీద. ఇది పెద్ద 5,200 కోట్ల స్కామ్ కనబడుతున్నది. ఈ లెక్క ప్రకారం ఇక నెక్స్ట్ జనరేషన్ మన పోరగాన్ల పరిస్థితి గుడ్డిసున్నానే. తెలంగాణలో పుట్టేటోడది ఏం మిగిలేదు, ఆడ లొటపీస్ కూడా మిగిలది. ఆలోచన చేసుకోవాలి. ఈ డబుల్ రిజిస్ట్రేషన్లు చూస్తారు చూడు కొందరు దొంగలు. ల్యాండ్ అది నీకు అమ్ముతాడు, అది తెల్లారు నీకు అమ్ముతాడు, ఇద్దరికి డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తాడు, తీసుకుపోయి బ్యాంకులో తాకట్టు పెడతాడు, మళ్ళీ 3 చేస్తాడు. వాళ్ళు మేలు ప్రశాంత్ రెడ్డి కంటే. మరి తెలిసి మేము ఏమేమి ఇచ్చినాం పైసలు దేనికి వాడినా అడిగినా. ఒక స్పెషల్ అసిస్టెన్స్ ఫండ్ కిందనే అచ్చైన్ల సెంట్రల్ రోడ్ ఫండ్ ఉంటుంది. ఇంకోటి 2014లో
రీఆర్గనైజేషన్ బిల్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ తెలంగాణకి ప్రతి జిల్లాకి 50 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రోడ్ల డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇస్తారు. 9 సంవత్సరాల నుంచి 450 కోట్లు ఇచ్చారు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకి. అందులో కూడా వాడిన వర్కులు ఇక్కడ ఆర్టీసీ లోన్ తీసుకొని చేసామన్నారు, అక్కడనేమో సెంట్రల్ రోడ్ ఫండ్కి వెళ్లి రాసినామని చెప్పారు. అది కూడా ఉన్నది. ఈ స్కామ్, ఈ డబల్ బిల్డింగ్ స్కామ్లు ఎన్ని వేల కోట్లకు పోతుందో ఆశ్చర్యం లేదండి. ఎంతకన్నా వచ్చింది. ఇది ప్రశాంత్ రెడ్డి మళ్ళా డెవలప్ చేసేసిన నేను చాలా అమాయకుడిని, నేను మీకోసమే బతుకుతున్నా అన్న సినిమా చూపిస్తారు ఈడ బాల్కొండల. అందుకే చెప్తున్నా, హుందాతనము, హుందా ఉన్న నాయకులు, హుందా ఉన్న కుటుంబాలకి మనం ఓట్లేసుకోవాలి. రాజకీయాలు బిజినెస్ కోసం చేసేటోళ్ళకి ఓట్లు వేయద్దు మనం. అది కాంగ్రెస్ వాడంతే, వీడంతే, టీఆర్ఎస్ వాడంతే. ప్రజలు చాలా జాగ్రత్తగా ఓటేయాలి. ఏలే మీరేం అడగకుర్రి, గిదే ఈ అలవాటు ఎడికెళ్ళి వచ్చింది చెప్తా. ఈ ప్రశాంత్ రెడ్డికి డబల్ బిల్లింగ్ రెడీయా? ప్రశాంత్ రెడ్డికి డబల్ బిల్లింగ్ నేర్పింది వాళ్ళు అనుకున్నావు? ఈ లేకి కల్వకుట్ల కుటుంబమే, అందులో స్పెషల్లీ కవిత. అప్పుడు ఉద్యమం సమయంలో ఒక జాగృతి ప్రోగ్రాం ఒకటి చేయాలంటే 10 మంది దగ్గర అడుక్కున్నాం. అన్న 4 లక్షలు ఖర్చు ఉన్నదే, పైసలు అని ఆంధ్రుల దగ్గర 8 మంది దగ్గర, తెలంగాణ దగ్గర 2 దగ్గర, 10 మంది దగ్గర 50 లక్షలు జమ చేసు, ఖర్చు పెట్టేది 5 లక్షలు. అది ఆ డబల్ బిల్లింగ్, అదే ఆ కవితదే అలవాటు ప్రశాంత్ రెడ్డికి వచ్చింది.